హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు టెన్సెస్ చెప్తున్నాను. టెన్సెస్ అంటే చాలామంది భయపడతారు, కానీ టెన్సెస్ చాలా చాలా ఈజీ మెథడ్లో చెప్తాను నేను. చూడండి, టెన్సెస్ యాక్చువల్లీ 3 టెన్సెస్ అకార్డింగ్ ద టైమ్. టెన్సెస్ డివైడెడ్ 3 టైమ్స్, 3 టైప్స్ ఉంటాయి టెన్సెస్. 3 టైప్స్ ఆఫ్ టెన్సెస్ చూస్తే ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ప్రజెంట్ టెన్స్ ఈచ్ టెన్సెస్ మళ్ళీ 4 సబ్ టెన్స్లా డివైడ్ అవుతాయి అన్నమాట. ఈచ్ టెన్స్, ఈ 3 టెన్సెస్ ఒక్కొక్కటి 4 సబ్ టెన్సెస్గా విడిపోతాయి అన్నమాట. అవి ఏంటంటే చూద్దాము. మనము 3 సబ్ టెన్సెస్ అన్నాం కదా, 3 టెన్సెస్ తీసుకున్నాం కదా, ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. అయితే ఈచ్ టెన్స్ డివైడెడ్ సబ్ టెన్సెస్, 4 సబ్ టెన్సెస్. ఫస్ట్ వన్ మనం ఏంటంటే ప్రజెంట్ టెన్స్ తీసుకున్నప్పుడు 4 సబ్ టెన్సెస్గా డివైడ్ అయిపోతాయి అన్నమాట. 4 సబ్ టెన్సెస్ అంటే ప్రజెంట్ టెన్స్ ఉంది కదా, ప్రజెంట్ టెన్స్ ఇది మనం ప్రజెంట్ టెన్స్ కోసం చెప్పుకుంటున్నాం. టెన్సెస్ 3: ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ఫస్ట్ ప్రజెంట్ టెన్స్ తీసుకుంటే దీనిలో 4 సబ్ టెన్సెస్ డివైడ్ అయ్యాయి. సింపుల్, ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. 4 భాగాలుగా విడిపోయింది అన్నమాట. ఇక్కడ సింపుల్, ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సింపుల్ ప్రజెంట్ టెన్స్ చూసినప్పుడు ఇక్కడ మనము సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. సింపుల్ అంటే డైలీ లైఫ్లో మనము ఏం చేస్తుంటాము, యూనివర్సల్ ట్రూత్. డైలీ బ్రష్ చేసుకుంటాము, డైలీ స్నానం చేస్తాము, డైలీ అన్నం తింటాము 3 టైమ్స్. సో అలా అంటే మనం డైలీ ఏం చేస్తాం, ఎవ్రీ వింటర్లో మనం స్వెటర్ వేసుకుంటాము, ఎవ్రీ సమ్మర్లో మనం కాటన్ యూజ్ చేస్తాం, అలా అనమాట. ఎవ్రీ డైలీ వాట్ వి యూజ్ ఇన్ రెగ్యులర్లీ మనం ఏం చేస్తామో అవి సింపుల్ ప్రజెంట్ టెన్స్లో వస్తాయి. బట్ ఏంటంటే అది సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. సో ఫస్ట్ వన్ సబ్జెక్ట్ అంటే ఏంటి, V1 ఏంటి, ఆబ్జెక్ట్ ఏంటి మనం చూద్దాం. చూడండి, సబ్జెక్ట్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ అంటే 7 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ 7 సబ్జెక్ట్స్ ఏంటంటే I, you, we, he, she, it and they. I అంటే నేను, యు అంటే నీవు, we అంటే మనము, he అంటే అతను, she అంటే ఆమె, it అంటే అది, they అంటే వాళ్ళు. సో ఇవన్నీ సబ్జెక్ట్స్ కిందకి వస్తాయి అన్నమాట. ఇవన్నీ సబ్జెక్ట్స్ ప్లస్ V1 అంటే ఏంటి, V1 అంటే వర్బ్. V1 అంటే వర్బ్. V అంటే వర్బ్ అనమాట. V అంటే వర్బ్ అంటే క్రియ లేదా పని. వర్బ్ అంటే క్రియ లేదా పని. ఈ వర్బ్ని మనం 2 టైప్స్ డివైడ్ చేస్తాం అన్నమాట. వర్బ్స్ అంటే 2 టైప్స్ ఉంటాయి. వర్బ్స్ 2 టైప్స్ వర్బ్స్ను 2 టైప్స్గా డివైడ్ చేస్తాం ఇక్కడ. మెయిన్ వర్బ్, హెల్పింగ్ వర్బ్. మెయిన్ వర్బ్ ఏంటంటే మనం డైలీ మనం ఏం చేస్తాము, వాకింగ్, టాకింగ్, జంపింగ్, ఈటింగ్, అవన్నీ మెయిన్ వర్బ్స్ అనమాట. యాక్షన్స్ ఇవి మెయిన్ వర్బ్స్ అనమాట. మెయిన్ వర్బ్స్ లుకింగ్ చూడడం, ఈటింగ్ తినడం, బీటింగ్ కొట్టడం, ఇవన్నీ మెయిన్ వర్బ్స్ అన్నమాట. అంటే చేసే పనులని మెయిన్ వర్బ్స్ అంటారు. నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్స్ ఏంటంటే మనము వర్బ్కి ముందు what I am looking, I am teaching, they are learning, we are writing. సో ఇవన్నీ ఈజ్, am, are, were, can, could, will, would, have, has, may, might, must, ఇవన్నీ హెల్పింగ్ వర్బ్స్ అన్నమాట. ఇవి హెల్పింగ్ వర్బ్స్ అంటారు. అంటే వర్బ్స్ డివైడెడ్ 2 టైప్స్ వర్బ్స్ డివైడ్ అయిపోయింది. అది మెయిన్ వర్బ్స్ ఆల్ యాక్షన్స్. హెల్పింగ్ వర్బ్స్ ఈజ్, am, are, have, has, will, could, can, may, must, might, these ఇవన్నీ అన్నమాట. నెక్స్ట్ దీనిలోనే ఎక్సెప్ట్, ఈజ్, am, are, రిమైనింగ్ ఆల్ ఆర్ కాల్డ్ మోడల్స్. ఇవన్నింటిని ఈజ్, am, are కాకుండా ఇవన్నింటిని మోడల్స్ అని కూడా అంటారన్నమాట. సో ఇవి నేను తర్వాత క్లాస్లో చెప్తాను డీటెయిల్స్గా. ఫస్ట్ మనం ఇప్పుడు టెన్సెస్ కోసం చెప్పుకుందాం. అట్లనే ఇక్కడ మనము వర్బ్స్ డివైడెడ్ 2 టైప్స్ అని చెప్పుకున్నాం, కానీ V1, V2, V3, V4 అని ఉంటాయి. ఆ V1, V2 అంటే అవి కూడా చెప్పుకుందాం. చూడండి, ఇక్కడ V1, V2, V3. V1 అంటే మనం జస్ట్ జనరల్గా వర్బ్స్ ఈట్ తినడం, బ్రింగ్ తీసుకురావడం, గో వెళ్ళడం అలా.
V2 అంటే ఎయిట్, తినడం ఎయిట్, తిన్నాను. బ్రింగ్ తీసుకురావడం, బ్రాడ్ తెచ్చాను, గో వెళ్ళడం, వెంట్ వెళ్ళాడు. ఇక్కడ V3 ఈటెన్, ఎయిట్ జస్ట్ ఎయిట్ అంటే ఈట్ అంటే తినడం కదా, ఎయిట్ అంటే జస్ట్ ఇప్పుడే తిన్నాను. ఈటెన్ అంటే తిని కాసేపు అయింది. బ్రాట్ అంటే ఎప్పుడో తీసుకొచ్చాడు. వెంట్ గాన్ అంటే వెళ్ళిపోయాడు, చాలాసేపు అయింది వెళ్ళిపోయి. సో ఇది V3. V1 V2 V3. సో నెక్స్ట్ V4 అంటే జస్ట్ అవి యూజ్ ఇన్ ప్రజెంట్ టెన్స్లో వాడతాను, ప్రజెంట్ టెన్స్లో వాడతాను అన్నమాట. ప్రజెంట్ కంటిన్యూస్. ఈటింగ్, నౌ వాట్ వీ డూయింగ్, ఈటింగ్. పాస్ట్ కంటిన్యూస్లో కూడా వాడతాం, ఈటింగ్, బ్రింగింగ్, గోయింగ్, అలా అన్నమాట. ఇవి V1 V2 V3 V4 అకార్డింగ్ ద టైమ్ టెన్సెస్ వి యూజ్ V1 V2 V3. ఇక్కడ ఎగ్జాంపుల్ ఆఫ్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ చూద్దాము. ఎగ్జాంపుల్ ఆఫ్ సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. సింపుల్ ప్రజెంట్ టెన్స్ స్ట్రక్చర్ ఏంటి, మనం స్ట్రక్చర్ ముందు ఇంపార్టెంట్గా ఫస్ట్ స్ట్రక్చర్ ఇంపార్టెంట్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏ టెన్స్కి ఏ స్ట్రక్చర్ వస్తుంది అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా చాలా ఈజీగా ఉంటుంది మనం నేర్చుకుంటే. సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఎగ్జాంపుల్ ఐ గో టు స్కూల్. గో అంటే V1 ఇక్కడ చూసాం కదా, అంతకుముందు చూసాం కదా. గో అంటే వెళ్ళడం, ఐ సబ్జెక్ట్, ఐ గో టు స్కూల్, స్కూల్ ఈజ్ ఆబ్జెక్ట్. ఇక్కడ ఓ అంటే ఆబ్జెక్ట్ అంటే స్కూల్. ఎక్కడికి వెళ్తున్నాం, స్కూల్కి వెళ్తున్నాం. ఐ అనే సబ్జెక్ట్, గో అనే వర్బ్, స్కూల్కి వెళ్తుంది, స్కూల్ ఈజ్ ద ఆబ్జెక్ట్. రెగ్యులర్లీ మీన్స్ నేను చెప్పాను కదా, డైలీ యూస్లో రెగ్యులర్గా ఏం వాడతామో అవి సింపుల్ ప్రజెంట్ టెన్స్లో వస్తాయి. యూనివర్సల్ ట్రూత్ అనమాట. స్కూల్కి రెగ్యులర్గా వెళ్తారు కాబట్టి అది రొటీన్గా వెళ్తారు కాబట్టి అలా మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్లో యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ప్రజెంట్ కంటిన్యూస్ అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది. నేను ఇప్పుడు ఏం చెప్తున్నాను, ఇంగ్లీష్ టెన్సెస్ చెప్తున్నాను. ఇప్పుడు ఏం చెప్తున్నా, టెన్సెస్ చెప్తున్నాను. మీరు ఏం వింటున్నారు, టెన్సెస్ వింటున్నారు అన్నమాట. సో దీని స్ట్రక్చర్ ఏంటి, ఈజ్. ఎప్పుడైతే హీ షీ యూజ్ చేస్తామో అప్పుడు ఈజ్ వస్తుంది. ఎప్పుడైతే ఐ యూజ్ చేస్తామో అప్పుడు యామ్ వస్తుంది. సబ్జెక్ట్ అంటే తెలుసు, ఐ యూజ్ చేసినప్పుడు ఐ యామ్ టీచింగ్. టెన్సెస్ ఆబ్జెక్ట్, టీచింగ్ ఈజ్ ద V4. ఓకేనా. నెక్స్ట్ షీ ఈజ్. ఇక్కడ మనం షీ చేసినప్పుడు షీ ఈజ్ లిజనింగ్. టెన్సెస్. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూడండి, మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఐఎమ్ టీచింగ్ ద టెన్సెస్. యు ఆర్ లిజనింగ్ ద టెన్సెస్. యు సబ్జెక్ట్, ఆర్ ఈజ్ ద హెల్పింగ్ వర్బ్, లిజనింగ్ ఈజ్ ద మెయిన్ వర్బ్స్, టెన్సెస్ ఆబ్జెక్ట్. ఓకే. సో ఈజ్, యామ్, V4. దిస్ ఈజ్ ద V4. ఇంక్ ఫామ్ వచ్చినప్పుడు మనం V4 అంటాం అన్నమాట. చూడండి ఇక్కడ V4లో ఇంక్ ఫామ్ వచ్చింది కదా, సో అది V4. ఇక్కడ ఈజ్, యామ్, ఆర్ స్ట్రక్చర్ చూద్దాం. ప్రజెంట్ కంటిన్యూస్లో సబ్జెక్ట్ ప్లస్ ఈజ్, ఆర్, యామ్, ఆర్ కానీ ప్లూరల్ యూజ్ చేసినప్పుడు ఆర్ యూజ్ చేస్తామన్నమాట. దే ఆర్ లిజనింగ్, యు ఆర్ లిజనింగ్, అట్లా ఆర్ యూజ్ చేస్తామన్నమాట. సో ఇక్కడ కూడా ఎగ్జాంపుల్ ఏంటి, యు ఆర్ లిజనింగ్ టెన్సెస్. ఇప్పుడు నీవు టెన్సెస్ వింటున్నావు. దీన్ని ప్రజెంట్ కంటిన్యూస్ అంటే ఇప్పుడు కంటిన్యూ అవుతుంది కదా, అందుకని ప్రజెంట్ కంటిన్యూస్ అంటారనమాట. దీన్ని స్ట్రక్చర్ ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ ఈజ్, ఆర్, యామ్, ఆర్, ఈజ్, యామ్, ఆర్, V4 ప్లస్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ చూసినప్పుడు, ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే ఇప్పుడు మనం ఏం చేస్తాం, సబ్జెక్ట్, వాట్ ఈజ్ ద స్ట్రక్చర్, ఫస్ట్ మనం స్ట్రక్చర్ చూసుకోవాలి. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్, ఆర్, హ్యాస్, V3 ప్లస్ ఆబ్జెక్ట్. చూడండి ఇక్కడ ఐ హ్యావ్ ఈటెన్ ఐస్ క్రీమ్. ఇక్కడ ఐ హ్యావ్ జస్ట్ నేను ఐస్ క్రీమ్ తిన్నాను, ఐ హ్యావ్ ఈటెన్ ఐస్ క్రీమ్. మనం ఎప్పుడైతే హీ కానీ షీ కానీ యూజ్ చేస్తాం అప్పుడు ఈజ్ యూజ్ చేయాలి. షీ ఈజ్లో మనం ఎప్పుడు ప్రజెంట్ టెన్స్లో చేస్తాం. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కాబట్టి జస్ట్ తినేసింది కాబట్టి షీ హ్యాస్ ఈటెన్ ఐస్ క్రీమ్. ఐ హ్యావ్ ఈటెన్ ఐస్ క్రీమ్. హీ హ్యాస్ ఈటెన్ ఐస్ క్రీమ్. షీ కానీ హీ కానీ వచ్చినప్పుడు హ్యాజ్ వస్తుంది. ఐ కానీ యూ కానీ వీ కానీ దే కానీ వచ్చినప్పుడు హ్యావ్ వస్తుంది. నెక్స్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే మనము
ఏంటి ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్నాను, నేను ఇప్పుడు టీచింగ్ చేస్తున్నాను. ఇప్పుడు మీకు టెన్సెస్ చెప్తాను. ఎప్పుడు టెన్సెస్ చెప్పాను, మనం ఇప్పుడు 4th పాయింట్ ఇక్కడ ఉన్నాం కదా, అంటే ఫస్ట్ టెన్స్ నుంచి చెప్తూనే ఉన్నాను. దాదాపు 15 minutes అవుతుంది. ఐ హ్యావ్ బీన్ టీచింగ్ టెన్సెస్. I have been tenses from since I have been teaching tenses for half an hour. అంటే హాఫ్ అన్ అవర్లో నేను హాఫ్ అన్ అవర్ కోసం నేను టెన్సెస్ టీచింగ్ చేస్తున్నాను. ఎప్పుడు స్టార్ట్ చేశాను, బిఫోర్ 15 minutes. అంటే నేను అప్పుడు ఇంతకుముందే స్టార్ట్ చేసి ఇప్పుడు ఇంకా చెప్తూనే ఉన్నాను, ఇంకా చెప్తాను కొద్దిసేపు అన్నమాట. అది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అన్నమాట. అంటే ఇప్పుడు నేను స్టార్ట్ చేశాను, ఆల్రెడీ కంటిన్యూ చేస్తున్నాను, ఇంకా కొద్దిసేపు ఇది కంటిన్యూ అవుతుంది అన్నమాట. ఇప్పుడే అయిపోదు అన్నమాట. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. వాట్ ఈస్ ద స్ట్రక్చర్? సబ్జెక్ట్ హ్యావ్, హ్యాజ్ ఆల్రెడీ మనం ఇందాక చెప్పుకున్నాం కదా, దాంతోపాటు బీన్ యూజ్ చేయాలి మనం, ఎందుకంటే ఇది కంటిన్యూ అవుతుంది కదా, ఇంకా కంటిన్యూ అవుతుంది కదా కొద్దిసేపు, అందుకని ఐ హ్యావ్ బీన్. ఎప్పుడైతే ఐ, యూ, వి, దే యూజ్ చేస్తామో అప్పుడు హ్యావ్. దే హ్యావ్ బీన్ లిజనింగ్ టెన్సెస్. చూడండి ఎగ్జాంపుల్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఎగ్జాంపుల్స్. వీ హ్యావ్ బీన్ లిజనింగ్ టెన్సెస్. షీ హ్యాస్ బీన్ లిజనింగ్ టెన్సెస్. హీ కానీ షీ కానీ వచ్చినప్పుడు మనము హ్యాస్ యూజ్ చేయాలి. ఇక్కడ వీ, ఐ, యూ అండ్ దే వచ్చినప్పుడు హ్యావ్ యూజ్ చేయాలి. సో ఇలా గుర్తుపెట్టుకోవాలి మనం. ఇంకా మీకు ఈజీ మెథడ్లో చెప్తాను చూడండి. ఐ, వీ, యూ, దే యూజ్ చేసినప్పుడు హ్యావ్. హీ, షీ, ఇట్ యూజ్ చేసినప్పుడు హ్యాస్. హీ, షీ, ఇట్ యూజ్ చేసినప్పుడు హ్యాస్. హీ హ్యాస్ లిజనింగ్ టెన్సెస్. అలా